బాలలకు విలువలు బోధించేందుకు 1969లో ప్రారంభమైన బాల వికాస్ ఉద్యమ విశేషాల కార్యక్రమం. సాయిరామ్ తన్మయ్, 20 సంవత్సరాల నా బాల వికాస్ అనుభవంలో విద్యార్థిగా ఉంటూ గురువుగా మారిన నాకు భగవాన్ బాబా వారి బోధనలు నా జీవితంపై ఎంతో ప్రభావం చూపించాయి. ముఖ్యంగా నేను వ్యాపార రీత్యా జూట్ బ్యాగ్స్ తయారు చేయించేదాన్ని. దాంట్లో మంచి క్వాలిటీ జూట్ వాడేదాన్ని. దానిలో వాడినప్పుడు అందరూ ఏమన్నారంటే, బిజినెస్ అంటేనే మోసము, దానివల్ల నువ్వు లాభాలు పొందలేవు, లేదు కస్టమర్స్ చెప్పినట్టు కాకుండా నువ్వు సైజెస్ తగ్గించి అలా చేయి, వ్యాపారంలో బాగా లాభాలు పొందుతావు అన్నారు. కానీ నేను అలా చేయలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాల వికాస్లో ఉండటం వల్ల, ఆ విలువలు నేర్చుకోవటం వల్ల అలా చేయలేదు. కానీ ఏమైందో తెలుసా, దానివల్ల నాకు ఇంకా ఆర్డర్స్ పెరిగాయి. కస్టమర్ నాపై ఇంకా నమ్మకం పెంచుకున్నారు. దానివల్ల నేను అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ మార్కెట్లకి రీచ్ అయ్యాను. ఇలాంటివి నా జీవితంలో అయితే చాలానే జరిగాయి. నేను ఒక లాయర్ని కదా, కాబట్టి ప్రతిరోజు నేను ఇదే క్వశ్చన్ ఫేస్ చేస్తుంటాను. ఇది కరెక్టా, ఇది కరెక్ట్ కాదా, ఇది చెయ్యాలా చేయకూడదా అని. ఇలాంటివి చాలా వస్తాయి. ఒకసారి అయితే ఒక సంస్థ వాళ్ళు ఒకరు నన్ను లేనిది ఉన్నట్టు చూపించమని అడిగారు. నేను అది చెయ్యను అని చెప్పేసి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత నాకు చాలా తేలిగ్గా అనిపించింది. అది ఎందుకు అలాగా, మిగతా వాళ్ళు చేయగలుగుతున్నారే, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని ఆలోచించాను. అలా ఆలోచిస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇదంతా నేను నేర్చుకున్న బాల్ వికాస్ వల్ల, ఇన్ని 12 ఏళ్ల బట్టి నేను నేర్పిస్తున్న బాల్ వికాస్ వల్ల, దానివల్లే నేను ఇది చేయలేకపోయానని మనం అనుకుంటూ ఉంటాం. పిల్లలు మనం చెప్పేది వింటారా వినరా, ఊరికనే వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్తుందా వెళ్ళట్లేదా అనుకుంటాం కదా. కాకపోతే నిజంగానే వాళ్ళు మనం చెప్పేది వింటారు. అది వాళ్ళ సబ్కాన్షియస్ బ్రెయిన్లో అది రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. అది అవసరమైనప్పుడు వాళ్ళని చాలా రక్షిస్తుంది అండ్ వాళ్ళని అస్సలు తప్పు చేయనివ్వదు. కాబట్టి మనం పిల్లలకి చెప్పేవన్నీ చాలా మంచి విషయాలు. సో బాల్ వికాస్ చెప్పడం వల్ల నాకైతే చాలా ఆనందం వస్తుంది. అవును, ఆనందాన్ని కల్పించడమే భగవాన్ బాబా వారి అవతార ఉద్దేశం కదా. 1947లో తన అన్నగారికి రాసిన లేఖలో, అఖిల మానవులకు ఆనందంని కల్పించి రక్షించుటయే దీక్ష నాకు అని రాశారు. ప్రపంచవ్యాప్తంగా ధర్మోద్ధరణ కార్యక్రమానికి పిల్లల్ని ఎంచుకున్నారు. పిల్లల్ని ఎందుకు ఎంచుకున్నారంటే, చిన్నతనంలో పిల్లలకి మంచి విలువలు నేర్పించటం వల్ల పెద్దయ్యాక బాధ్యత గల పౌరులుగా తయారవుతారు. 1969లో స్వామి బాల్ విహార్ అని మొదలుపెట్టి దాని తర్వాత దాన్ని బాల్ వికాస్గా మార్చారు. ఈ బాల్ వికాస్లో ఒక సిలబస్ని, ఒక స్ట్రక్చర్ని ఇవన్నీ ఇచ్చారు సరిగ్గా. అవన్నీ చేయడం వల్ల దానివల్ల చాలా ఉపయోగం వచ్చింది. అదే కాకుండా మీరు ఇందాక అడిగారు కదా, పిల్లల్నే ఎందుకు ఎంచుకున్నారు అని. ఇప్పుడు పాలు ఉన్నాయి, అవి పాలు పాడైపోకముందే వాటిని మనం పెరుగు చేయాలి. ఆ పెరుగు పాడైపోకముందే దాంట్లోంచి వెన్న తీయాలి. అలాగే మనం సరైన వయసులోనే పిల్లల్ని తీసుకుని వాళ్ళని కరెక్ట్గా మౌల్డ్ చేస్తే వాళ్ళలోంచి మనం మంచి వెన్నను తీయచ్చు, అంటే క్యారెక్టర్ని డెవలప్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఇది చాలా మంచి విషయం. ఇప్పుడు స్వామి ఆలోచన ఎంత ఏంటంటే, మనం స్వామి ఎయిమ్ ఏంటంటే ఈ బాల్ వికాస్ ద్వారా ప్రతి ఇల్లు ఒక బాల్ వికాస్ సెంటర్గా మారాలని, ప్రతి తల్లి ఒక బాల్ వికాస్ గురువుగా మారాలని. ఇంత గొప్ప ఆలోచన కదా. ఇవన్నీ మనకు స్వామి ఎంత సింపుల్ పదాల్లో చెప్పారు. అవును తన్మయ్, మనం బాల వికాస్ బోధించే విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మొదటగా ధ్యానం చేపిస్తాం. అంటే చిన్నపిల్లలకి ధ్యానం అంటే ఋషిలాగా చేయాల్సిన అవసరం లేదు. సైలెంట్ సిట్టింగ్తో నేర్పిస్తూ ప్రార్థనా శ్లోకాలు, అలాగే భజనలు, కథలు ఇలా చేస్తూ బాల వికాస్ని చాలా సింపుల్గా అందరూ చెప్పే విధంగా మనకి స్వామి బోధించారు. దానివల్ల ఎవరైనా ప్రతి ఇల్లు బాల వికాస్గా మారడానికి, బాల వికాస్ సెంటర్గా చేయడానికి ఉపయోగపడుతుంది. అవును, దీంట్లో మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని 3 గ్రూప్స్ ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత ప్రీ బాల్ వికాస్, ప్రీ సేవాదల్ అనే ఒక స్టేజ్కి తీసుకెళ్లారు. ప్రీ సేవాదల్ అనే స్టేజ్ వాళ్ళని సేవకి తయారు చేసి కరెక్ట్ సేవాదల్ని ప్రపంచానికి ఇప్పిస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి విషయం. అది ఏజ్ పరంగా మనం డివైడ్ చేయాలి. కాబట్టి అన్ని ఏజ్ పిల్లలకి మనం ఒకటే విషయాన్ని చెప్పలేం, కాబట్టి అలాగే డివైడ్ చేశారు. అది కాకుండా ప్రాంతం పరంగా, అంటే ప్లేస్ పరంగా కూడా మనం బాల్ వికాస్ని ఆలోచించి చెప్పాల్సిన విషయం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం గ్రామ సేవకి వెళ్తాం కదా. గ్రామ సేవలో మనం చెప్పే బాల్ వికాస్కి, మనం బెంగళూరులో చెప్పే బాల్ వికాస్కి, నేను బెంగళూరులో కండక్ట్ చేసే బాల్ వికాస్కి, మొన్న నేను యూకే వెళ్ళాను. అక్కడ నేను లండన్లో కొన్ని బాల్ వికాస్ క్లాసులు తీసుకున్నాను.
అక్కడ నేను లండన్లో చెప్పిన విషయాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళకి విషయాలు కొన్ని అవసరమైన విషయాలు ఉన్నాయి, ఇక్కడ వీళ్ళకి కొన్ని అవసరమైన విషయాలు ఉన్నాయి. అవన్నీ జాగ్రత్తగా గ్రహించి ఎవరికి ఏమిటి అవసరం, ఏది చెప్తే వాళ్ళకి మంచిది అనేది గురువులు ఆలోచించి చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ గురువుల మీద ఉంది. అవును తన్మయ్, ఇక్కడ గురువులకు కూడా చాలా గొప్ప పాత్ర ఉంది. ఎందుకంటే గురువులు ప్రతి పిల్లవాడిని తల్లి ప్రేమతో చూడాలన్నమాట. అంటే నిస్వార్థ ప్రేమతో ప్రతి పిల్లవాడు నా పిల్లవాడే అనుకుంటూ వాళ్ళు సమగ్రంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. దానివల్ల పిల్లలకి కూడా గురువుల పైన చాలా ఇష్టం పెరుగుతుంది. అవును, మా బాల్ వికాస్ పిల్లలైతే నేను సండే 10 o'clockకి బాల్ వికాస్ ఉంది అని చెప్తే 9:30కే మా ఇంటి బయటకు వచ్చి ఎదురు చూడడం మొదలు పెడతారు. ఎప్పుడు మొదలవుతుంది బాల్ వికాస్ క్లాస్ అని. అలాంటి బెంగళూరు లాంటి ఒక ఊర్లో సండే పొద్దున్న పిల్లలు లేచి వచ్చి బాల్ వికాస్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించడం అనేది నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే నేను వాళ్ళకి బాల్ వికాస్లో చెప్పే విషయాలన్నీ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుని వాళ్ళు చాలా ఇంప్లిమెంట్ కూడా చేస్తారు. నేను ఒకసారి వాళ్ళకి నారాయణ సేవ గురించి చెప్పాను. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ప్రతి నెల మేము ఇప్పటికీ 500 మందికి నారాయణ సేవ చేస్తాం. ఇలాంటిది బెంగళూరులో అలాంటి ఊర్లో జరగడం అనేది చాలా గొప్ప విషయం. చాలా గొప్ప విషయం. బెంగళూరు లాంటి సిటీలలో ఎక్కువ ఇలాంటి వాటిల్లో పాల్గొనరు, కానీ నీ దగ్గర ఇంతమంది పిల్లలు పాల్గొన్నారు అంటే చాలా అద్భుతమే. నారాయణ సేవ చేయడం అనేది చాలా మంచి విషయం కదా. అవును తన్మయ్, ఇలాంటిదే నాకు కూడా జరిగింది. నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు బాలవికాస్ స్టూడెంట్గా ఉన్న సమయంలో నేను అప్పుడు నారాయణ సేవలకి, అలాగనే గుళ్ళను శుభ్రం చేయడము, అలాగనే మెడికల్ క్యాంపులకు, ఇలా అన్ని కార్యక్రమాలకి బాలవికాస్ విద్యార్థిగా ఉన్నప్పుడు వెళ్ళటం వల్ల నాకు ఇప్పుడు సమాజం పట్ల అలాంటి కార్యక్రమాలు చేయడం ఇష్టం కలిగి, అంటే చిన్నప్పుడు వేసిన బీజము ఇప్పుడు పెద్దయ్యే కొద్దీ ఎంతో ఉపయోగపడుతుంది కదా. దానివల్ల ఎంత మార్పు ఉంటుంది సమాజంలో. ఖచ్చితంగా, ఎందుకంటే మీరు ఇప్పుడు అవన్నీ చిన్నప్పుడు చేశారు కాబట్టి ఇవాళ మీ పర్సనాలిటీ అలా ఉంది. ఇదన్నీ బాల్ వికాస్ అనేది ఒక చిన్న విషయమే కాదు, అదొక హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా. ఇప్పుడు మేము బాల్ వికాస్ని ఇవాళ మనం నేర్పించే విధానంలో ఎలా నేర్పిస్తున్నాం అంటే మనం అన్ని ఆస్పెక్ట్స్ని టచ్ చేసేటట్టు చూస్తున్నాం. అంటే ఫిజికల్గా, సైకలాజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా అన్ని విధాల పిల్లలకి అది ఉపయోగపడేలాగా మనం దాన్ని నేర్పిస్తున్నాం. ఇప్పుడు స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అని నేను చెప్పినప్పుడు స్పిరిచువల్గా మనకి 2 గోల్స్ ఉన్నాయి. ఒకటి, పిల్లలకి వాళ్ళెవరు, వాళ్ళకి ఏది అవసరం, ఏది ముఖ్యం, ఏది కరెక్ట్ కాదు అనేది వాళ్ళ గ్రహించడం ఒకటి. రెండోది, దేర్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ ద వరల్డ్, ప్రపంచానికి ఏమిటి అవసరం, ప్రపంచానికి మనం ఏం చేయాలి అనేది ఒక ఆలోచనని మనం వాళ్ళల్లో తీసుకురావడం అనేది అదే బాల్ వికాస్ ఎయిమ్ అన్న ఫీలింగ్. మా పిల్లలు ఏంటంటే నేను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలా చాలా ఒక 5 బ్యాచెస్ దాకా వెళ్ళాయి. వాళ్ళు ఏంటంటే గ్రూప్ 3 వాళ్ళు గ్రూప్ 2 వాళ్ళకి నేర్పిస్తారు, గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 1 వాళ్ళకి నేర్పిస్తారు. ఇలా నేర్పించడం వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళలో ప్రెజెంటేషన్ స్కిల్స్, లెర్నింగ్ అండ్ టీచింగ్ స్కిల్స్, అది కాకుండా వాళ్ళల్లో ఇంకా చాలా లీడర్షిప్, ఆర్గనైజేషన్, మేనేజ్మెంట్, ఇవన్నీ మనం నేర్పిస్తున్నాం బాల్ వికాస్ ద్వారా. అది చాలా అంటే పూర్తి పర్సనాలిటీ డెవలప్మెంట్ అక్కడే జరుగుతుందన్నమాట. దీనికోసం చాలామంది చాలా ఖర్చు పెట్టి నేర్పిస్తుంటారు, కానీ బాల వికాస్లో చిన్నతనం నుంచి ఇవన్నీ అలవాటు అవుతుంటాయి. అవును, ఖచ్చితంగా. మా బాల వికాస్లో అయితే ఇవన్నీ మేము ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాం. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. బాల్ వికాస్ అనేది ఒక కరెక్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ సేవ అండ్ సాధన. ఈ 2 విషయాల్ని మనం పిల్లలకి ఇంత చిన్న వయసులో ఎలా నేర్పించగలుగుతున్నాం. నేను సేవ గురించి చెప్పాను, సాధన అనేది మనం పిల్లల్లో ఎలా తీసుకురాగలుగుతున్నాం. మనం వాళ్ళకి చిన్న విషయాలు చెప్పినప్పుడు, నేను వాళ్ళకి ఒకసారి మహాభారతం గురించి చెప్పాను, దానిలో పూర్తిగా చెప్పలేదు, జస్ట్ మహాభారతం అని చెప్పాను. దానిలో వాళ్ళే అర్థం చేసుకుని మేము నాటకం వేస్తాం, రామనవమికి ఒక నాటకం వేస్తాం అన్నారు. ఏం నాటకం వేస్తారని నేను అడిగితే పరశురాముడు, జమదగ్ని, ఈ కథ వేస్తామన్నారు. మీకు ఆ కథ వచ్చా అని అడిగాను. వాళ్ళే రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి తెలిసిన పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళే ఫైండ్ అవుట్ చేసి ఇది కథ, ఇది స్క్రిప్ట్ అని రాసుకుని నా దగ్గరికి చేశారు. అదంతా అయిపోయిన తర్వాత దీని నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారు, అసలు ఏంటి మోరల్ అని అడిగితే ఇవాళ సొసైటీకి ఆ టైంలో ఉన్న సొసైటీకి చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ రివెంజ్ అవసరం, కానీ ఈ సొసైటీకి రివెంజ్ అవసరం లేదు అని వాళ్ళు మాకు చెప్పారు. అది చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. అదే చెప్తున్నా, ఒక చిన్న ఆసక్తి, ఒక చిన్న ఇంట్రెస్ట్ మనం వాళ్ళలో పెంచితే చాలు, సాధన అనేది వాళ్ళకే డెవలప్ అవుతుంది, దానంతట అదే వస్తుంది. కాబట్టి బాల్ వికాస్ ఈజ్ అ ట్రూ ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ, దీనికి అస్సలు డౌటే లేదు. అవును, ఇదంతా మనం గురువులుగా మనం చేస్తున్న పని కాదు, స్వామి మనతో స్వయంగా చేస్తున్న ఉద్యమమే. అవును,
స్వామి మనకి ఇంత అద్భుతమైన బాల వికాస్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సాయిరామ్. సాయిరామ్.